నందమూరి బాలకృష్ణ స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడిగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన తనదైన శైలిలో రాణించి తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా తనలోని టాలెంట్ ని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటారు. ఆయన గురించి చెప్పాలంటే ఒకే ఒక్క మాట చాలు, జై బాలయ్య. అదే ఆయన డైలాగులతో ఆయన గురించి చెప్పాలంటే, ఒకడు నాకు ఎదురైనా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. చరిత్ర అంటే మాదే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. నరుకుతూ పోతుంటే నీకు అలుపొస్తుందేమో, నాకు మాత్రం ఊపొస్తుంది. ఇలా డైలాగులు చెప్పాలన్నా, 6 పదుల వయసులో సైతం అదరగొట్టే స్టెప్పులు వేయాలన్నా అది బాలయ్యకే సాటి. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్తో హిట్ అందుకున్న ఆయన వరుసగా 4 సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 చిత్రంతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు తర్వాత తన చిత్రంపై ఫోకస్ పెట్టారు బాలయ్య. గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయగా రీసెంట్ గానే పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానుండగా బాలకృష్ణ మరొకసారి ద్విపాత్ర అభినయంలో కనిపించబోతున్నారు. పిరియాడికల్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి తమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. గోపీచంద్ బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం కోసం బాలకృష్ణ సింగర్ గా మారబోతున్నారని తెలియజేశారు. స్వయంగా బాలకృష్ణ ఓ పాట కూడా పాడబోతున్నారని తమన్ రివీల్ చేశారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ చిత్రంలో మామా ఎక్ పెగ్లా అనే పాట పాడి అదరగొట్టారు. దీంతో మళ్ళీ బాలయ్య సింగర్ గా దుమ్ము రేపడం పక్కా అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.